హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునే ఐటెం వచ్చేసి చికెన్ కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్గా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు. తర్వాత కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది నేను కేజీ చికెన్కు 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. మంచిగా చికెన్ని కడిగి నీళ్ళలో కడిగి పెట్టుకున్నాను. అది వేసుకొని కలుపుకోవాలి. మంచిగా మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని పసుపు అల్లం అన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. నేను కేజీ చికెన్కు తగ్గట్టు 3 స్పూన్లు కారం తీసుకున్నాను. తర్వాత ఉప్పు వేసుకొని సరిపోయేంత ఉప్పు వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకొని, నేను ఇప్పుడు గ్రేవీ కోసం కూర చేస్తున్నాను కాబట్టి సరిపోయన్ని వాటర్ పోసుకున్నాను. తర్వాత కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్కు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. దాంట్లో నేను కొన్ని లవంగాలు, కొంచెం సాజీరం, దాల్చిన చెక్క పొడి చేసి వేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే గుమగుమలాడే చికెన్ కర్రీ తయారైంది.